షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. మెడికల్ చెకింగ్ లో అనుమానాస్పదంగా కొంతమంది కనబడుతుంటే వాళ్ళు చెకింగ్ చేస్తుంటే మనకి అక్యూలు పట్టుకోవడం జరిగింది. వాళ్ళని పట్టుకుని విచారిస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఒక 12 తులాల బంగారం మిగతా కనబడేసరికి డౌట్ వచ్చి విచారణ స్టార్ట్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ఐదుగురు ఎవరైతే పట్టుకున్నారో వీళ్ళకి జల్సాలకు అలవాటు పడిపోయి వాళ్ళు యాక్చువల్లీ మహారాష్ట్ర వాళ్ళు ఇక్కడ ఉండి నిర్మల్లో మంజులానగర్ అనే జిల్లా మంజులాపూర్ అనే గ్రామంలో పనిచేస్తూ ఉన్నారు రీసెంట్ గా. అయితే జల్సాలకు అలవాటు పడి ఈసీ మనీ కోసం దొంగతనాలు చేయడం మొదలు పెట్టారు. వీళ్ళ దొంగతనాలకి వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ దగ్గర హోండా షైన్ బైక్ బుల్లెట్ బైక్ ఉంది. దాంతోపాటు ఒకసారి స్ప్లెండర్ బైక్ బుల్లెట్ బైక్ ఉంటే ఇంకొక దొంగతనం చేసిన హోండా షైన్ బైక్ ను వాడుకుని ఎవరైతే లేడీస్ ఆటోలో వెనకాల ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ మెడలోంచి గొలుసులు లాక్కోవడం వీళ్ళ యొక్క మోడస్ ఆపరండి. ఆ విధంగా మొత్తం మన ఆర్మూర్ ఏరియాలో 2, ముక్కాల్లో 1, సారంగపూర్ మండలం అక్కడ 2, బైన్సా మండలంలో 1, బట్ మెట్పల్లి జగిత్యాల జిల్లాలో అక్కడ కూడా 1, జక్రాన్పల్లి మండలంలో ఒకసారి అటెంప్ట్ చేశారు. అట్లానే ఒక ట్రాక్టర్ కూడా దొంగతనం చేశారు. తర్వాత వరుస దొంగతనాలు అయిన తర్వాత మన వెహికల్ చెకింగ్ అయినా ఎక్కువ అయ్యేసరికి ఇక్కడ నుంచి వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని మహారాష్ట్రలోకి వెళ్ళిపోయారు. ఇవాళ మళ్ళీ మన ఏరియాలోకి రావడానికి ట్రై చేస్తుంటే మనం వెహికల్ చెకింగ్ లో పట్టుకోవడం జరిగింది. 12.2 తులాస్ ఆఫ్ గోల్డ్ మనం రికవర్ చేసాం. తర్వాత ట్రాక్టర్ రికవర్ చేసాం వాళ్ళ దగ్గర నుంచి. అట్లానే 2 బైక్స్ కూడా ఏవైతే దొంగతనాల కోసం వాడారో ఆ బైక్స్ కూడా రికవర్ చేసాం. మొత్తం ప్రాపర్టీ వర్త్ 18 లక్షల వరకు ప్రాపర్టీ మనం వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇట్లాగ ఇంత కష్టపడి మొత్తం ఈ ఆపరేషన్ అంతా కష్టపడి వీళ్ళని పట్టుకుని అక్యూల్ని పట్టుకొని రికవర్ చేసిన అందరికీ పర్టికులర్లీ మన క్రైమ్ టీమ్ కానిస్టేబుల్స్ కానివ్వండి, మన ఇన్స్పెక్టర్లు ఇద్దరికి, ఎస్ఐలకి, తర్వాత ఏసీబీ గారికి అందరికీ నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. వాళ్ళకి కూడా అందరికీ రివార్డ్స్ ఇచ్చుకొని మేము సత్కరించుకుంటాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.